అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ఏం జరగబోతుందో తెలుసుకుందామండి. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ధన వర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు మునుపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. వృషభ రాశి స్థిరత్వానికి, నమ్మకత్వానికి పెట్టిన పేరు. శుక్రగ్రహం పాలించే ఈ రాశి వారిలో ఎంతో ఓర్పు, సహనం ఉంటాయి. చాలా నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తారు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చుకోరు. ఇట్లాగే కష్టపడే తత్వం. వృషభ రాశి వారికి తమ కుటుంబం, ఆస్తి అంటే ఎంతో మమకారం ఉంటుంది. నిజాయితీ, నిబద్ధత వీరిలో సహజంగా ఉండే లక్షణాలు. అందుకే ఈ రాశి వారిని బంగారు గుండె కలిగిన మనుషులుగా అభివర్ణిస్తారు. వృషభ రాశి వారికి సంగీతం, కళలు, అందమైన వస్తువులు చాలా ఇష్టం. ఇది వారి అధిపతి గ్రహమైన శుభకుడి ప్రభావం. సుఖభోగాలను, మంచి ఆహారాన్ని, అందమైన వస్తువులను ఎంతగానో ఇష్టపడతారు. అయితే అదే సమయంలో కష్టం లేకుండా సుఖాలను కోరుకోవడం, కష్టపడి సంపాదించుకొని ఆనందించడమే వీరి ఆశయం. ఎంతటి కష్టమైన పనినైనా నెమ్మదిగా, ఓపికగా చేసి పూర్తి చేసుకునే శక్తి, సామర్థ్యం వీరిలో ఉంటుంది. కొన్నిసార్లు మొండితనంతో మాట్లాడిన ఎదుటి వారి పట్ల ప్రేమ, అభిమానం, సానుభూతి చూపించడంలో వృషభ రాశి వారికి ఎవరు సాటిరారు. వృషభ రాశి వారిని అందరూ నమ్ముతారు, ఆదర్శంగా తీసుకుంటారు. వీరిలో నిజాయితీ, కష్టపడే గుణం, సహనశీలత చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పడిపోకుండా నిలబడమే కానీ ఎదుటివారికి తమ బాధలను పంచుకోరు. స్నేహానికి విలువనిచ్చే వీరు స్నేహితులకు, బంధువులకు ఎంతటి కష్టమైనా సరే అండగా నిలుస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఆదా చేసే అలవాటు కలిగి ఉంటారు. అయినప్పటికీ అవసరమైన వారికి సహాయం చేయడంలో వెనకాడరు. కుటుంబ విషయాలు ఎంతో బాధ్యతగా ఉంటూ వారికి అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటారు. వృషభ రాశి వారి ప్రేమ విషయంలో చాలా నిలకడగా ఉంటారు. ఒకసారి హృదయం ఇచ్చాక మాత్రం జీవితాంతం ఆ వ్యక్తికి విశ్వసనీయంగా ఉంటారు. వివాహ జీవితంలో నమ్మకమైన భాగస్వామిగా, కుటుంబానికి గొప్ప సంరక్షకుడిగా ఉంటారు. గృహ నిర్వహణలు దిట్టైన వృషభ రాశి వారు తమ ఇంటిని స్వర్గంలా తీర్చిదిద్దుతారు. తమ కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వృత్తిలో కూడా ఎప్పుడు నిజాయితీగా, శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. ప్రత్యేకించి వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, కళా రంగాలలో వీరు ఎంతో రాణిస్తారు. భూమితత్వం గల ఈ వృషభ రాశి వారు ప్రకృతిని ప్రేమిస్తారు. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో సహజ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు సాధారణంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీర్ఘాయుషులో మంతులుగా ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం కొన్నిసార్లు మెడ, గొంతు సమస్యలు వీరిని వేధించవచ్చు. పూర్తిగా నమ్మిన వ్యక్తి ద్రోహం చేసినప్పుడు వృషభ రాశి వారు తీవ్రంగా బాధపడతారు. అయినప్పటికీ వారిలోని శక్తి, దృఢత్వం వల్ల ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొని తిరిగి లేవగలుగుతారు. వీరి పట్టుదల, సహనం, నమ్మకత్వం ప్రతి ఒక్కరి ఒప్పించుకునే గుణాలు జ్యోతిష్యంలో వృషభ రాశిని అత్యంత స్థిరమైన, నమ్మకమైన రాశిగా కొనియాడుతారు. వృషభ రాశి వారికి ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ముందుగా ఏప్రిల్ 28వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సోమవారం కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీ మొండి స్వభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న విభేదాలు రావచ్చు. దుర్భాషలు ఆడకుండా మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది. పెద్దల సలహాలను గౌరవించి వారి మాటలను పాటించడం ద్వారా కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి గడపడం వల్ల అనుబంధాలు బలపడతాయి. మీ బాధ్యతలను నిర్వహించడం ద్వారా ఇంట్లో మెప్పు పొందుతారు. ఆరోగ్య విషయంలో ఈ సోమవారం జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి పనిచేయడం వల్ల కండరాల ఒత్తిడి, నొప్పులు వచ్చే అవకాశం ఉన్నది. ఎక్కువ శారీరక శ్రమ తగ్గించి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. తగినంత నీరు త్రాగడం, ప్రశాంతంగా ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ చెడు అలవాట్లు సరిదిద్దుకోవడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ
ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సహ ఉద్యోగులతో, అధికారులతో వాక్పోరాటాలకు దూరంగా ఉండడం మంచిది. మీ పెండింగ్ పనులలో ఒకటి సాయంత్రం పూర్తవుతుంది. దీనివల్ల మీ కొత్త ఉపశమనం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుండా సహనంతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రాధాన్యతను నిర్వహించుకొని దాని ప్రకారం పనిచేయడం ద్వారా విజయాన్ని పొందవచ్చు. ఆర్థిక విషయాలలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించడం మీకు మేలు చేస్తుంది. ఎటువంటి కొత్త పెట్టుబడులు చేయకుండా ఉండడం మంచిది. మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది, అయితే కొత్త ఆర్థిక అవకాశాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికపై దృష్టి సాధించడం మంచిది. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి, లేకపోతే ఆర్థిక నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. వృషభ రాశి వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాములు, క్లయింట్లతో అపార్థాలు తొలగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకపోవడం మంచిది. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త వహించండి. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన పత్రాలను, డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుకోండి. సాయంత్రం కొన్ని వ్యాపార సమస్యలకు పరిష్కరించుకోండి. విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. చదువుపైన దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల చదువుపైన మంచి ఫలితాలు పొందవచ్చు. పరీక్షలకు సంబంధించి కొంత ఆందోళన ఉండవచ్చు, కానీ సరైన ప్రణాళిక ద్వారా దాన్ని అధిగమించవచ్చు. అధ్యయన సమయాన్ని సక్రమంగా నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. సహ విద్యార్థులతో కలిసి చదవడం వల్ల కొంత మేలు జరుగుతుంది. వివాహితులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దుర్భాషలు ఆడకుండా సున్నితంగా మాట్లాడడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అనుబంధం మరింత గట్టిపడుతుంది. కుటుంబ బాధ్యతలను కలిసి నిర్వహించడం వల్ల సంబంధం మెరుగుపడుతుంది. ఒకరినొకరు సమయాన్ని కేటాయించడం వల్ల ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. ప్రేమికులకు ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మీరు మాటల ప్రియమైన వ్యక్తిని బాధ పెట్టే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకరి భావనలు మరొకరు గౌరవించడం వల్ల సంబంధం బలపడుతుంది. కలిసి సుఖ దుఃఖాలను పంచుకోవడం వల్ల అనుబంధం మరింత దృఢపడుతుంది. సాయంత్రం కలిసి గడపడం వల్ల సంబంధంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఏప్రిల్ 29వ తేదీన ఎలా ఉందో తెలుసుకుందాం. మంగళవారం వృషభ రాశి వారికి కుటుంబమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంభాషణలు జరుగుతాయి, అయితే చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. పెద్దలను గౌరవించడం, వారి సలహాలను పాటించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. కుటుంబ సమస్యలు కలిసి చర్చించి పరిష్కరించుకోవడం వల్ల అనుబంధాలు మరింత దృఢపడతాయి. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. నిద్రలేమి సమస్యల వల్ల మీ జీర్ణక్రియ పారవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల పొట్టకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. ఆహారపు విషయంలో జాగ్రత్త వహించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. మంగళవారం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. గొప్ప కెరియర్ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఆధిపత్యం, గుర్తింపు పెరుగుతుంది. మీ సహోద్యోగులు, అధికారులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీకు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించడం వలన అధికారులు మెప్పు పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే నిపుణులతో సంప్రదించడం మంచిది. ఆర్థిక విషయాలలోని ఈరోజు జాగ్రత్త అవసరం. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడంలోనే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది. భవిష్యత్తు కోసం దాచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కాబట్టి ధైర్యంగా ఉండండి. అయితే ఈరోజు అనవసర ఖర్చులు తగ్గించాలి. వృషభ రాశి వ్యాపారస్తులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వృద్ధికి అవకాశాలున్నాయి. కొత్త క్లయింట్లు, భాగస్వాములతో పొందే అవకాశం ఉన్నది. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నిపుణులతో సంప్రదించడం మంచిది. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాన్ని నడిపే విధానంలోనే కొన్ని మార్పులు చేయడం వల్ల లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ పనులకు సంబంధించి ప్రయోజనం లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు గమనించవలసిన విషయాలున్నాయి. కెరియర్కి సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఈరోజు చదువులో దృష్టి పెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి, కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం. ఉపాధ్యాయులు, మార్గదర్శకులకు మీకు పాటించడం వల్ల మేలు చేస్తాయి. పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. వివాహితులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కొత్తగా వివాహమైన జంటలు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఒకరి భావనను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి.
జీవిత భాగస్వామిపై ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ చూపించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబంలోని ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమికుల విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మీ ప్రియమైన వ్యక్తితో అభిప్రాయ భేదాలు రావచ్చు. సహనంతో, అవగాహనతో వ్యవహరించడం వలన అపార్థాలు తొలగిపోతాయి. ఒకరి భావనలు మరొకరు గౌరవించడం వల్ల అనుబంధం దృఢపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. నిజాయితీగా మీ భావాలను పంచుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. ఏప్రిల్ 29వ తేదీన ఎలా ఉందో తెలుసుకున్నారు కదండి. ఇక బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెలకుంటాయి. ఒకరితో ఒకరు ప్రేమ, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందమైన క్షణాలను గడుపుతారు. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు మెరుగైన స్థితి ఉంటుంది. ఉదయం నుండి శారీరక శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. అయితే చిన్న చిన్న జీర్ణ సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. తేలికపాటి వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తగినంత నీరు త్రాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తాయి. నిద్రను క్రమబద్ధీకరణ చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం, గుర్తింపు పెరుగుతాయి. సహ ఉద్యోగులు, అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు, బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. ఇవి కెరియర్ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాలలో ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. మీరు అప్పుగిచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. ఆర్థిక స్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాబట్టి అవసరమైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైన సమయం. వృషభ రాశి వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త క్లయింట్లు, భాగస్వాములను పొందవచ్చు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు. ప్రభుత్వ పని నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త మార్కెట్లను అన్వేషించడానికి అనుకూలమైన రోజు. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. చదువుపై దృష్టి, ఆసక్తి పెరుగుతాయి. కీలక విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు, పెద్దల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. ఇవి చదువుల్లో ప్రగతికి దోహదం చేస్తాయి. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ఒకరి భావనలు మరొకరు అర్థం చేసుకోవడంలో అనుబంధం మరింత దృఢపడుతుంది. కుటుంబ విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది. రొమాంటిక్ క్షణాలను గడపడానికి అనుకూలమైన రోజు. భవిష్యత్తు ప్రణాళికలను కలిసి చర్చించవచ్చు. ప్రేమికులకు ఈరోజు మంచి అవకాశాలున్నాయి. మీ ప్రియమైన వ్యక్తితో మధురమైన క్షణాలను గడుపుతారు. ఒకరికొకరు మీ భావాలను తెలియజేయడం వలన అనుబంధం మరింత దృఢపడుతుంది. విలువైన సమయాన్ని గడపడం వల్ల మంచి సంబంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త అనుబంధాలను పంచుకోవడం ద్వారా ప్రేమ సంబంధంతో మరింత బలపడుతుంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. వృషభ రాశి వారు చేసుకోవలసిన ముఖ్యమైన పరిహారాలు. వృషభ రాశి వారు ఆదివారం శివుని దర్శించి తెల్ల పుష్పాలతో అర్చించడం, ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మొండి స్వభావం తగ్గుతుంది. గోధుమ రంగు వస్త్రాలను ధరించడం శుభప్రదం. పేదవారికి అన్నదానం చేయడం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతాయి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం దుర్భాషలాడే అలవాటును తగ్గిస్తుంది. సోమవారం శివాలయంలో పాలు, బిల్వపత్రాలతో అభిషేకం చేయించడంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తెల్లని వస్త్రాలు, పుష్పాలు శివుడికి అర్పించడం జీర్ణకోశ సమస్యలకు మంచిది. హనుమాన్ చాలీస పారాయణ నిద్రలేమి సమస్యలు తొలగిస్తుంది. ఓం చంద్రాయ నమః జపించడం వల్ల మానసిక ప్రశాంతత, అప్పుల సమస్యలను నివారిస్తాయి. మంగళవారం హనుమంతుడిని సింధూరంతో పూజించడం వల్ల ఉద్యోగంలోని అభివృద్ధి కలుగుతుంది. ఓం నమో భగవతే హనుమతే మంత్ర జపం ఆరోగ్యాన్ని, శక్తిని పెంచుతుంది. శుక్రగ్రహం వృషభానికి అధిపతి కాబట్టి శుక్ర సూత్రం పారాయణం వల్ల, తెల్లని పుష్పాలు దానం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. శ్రీ సూక్తం పారాయణం వల్ల ఆర్థిక స్థితి పెరుగుపడుతుంది. మహామృత్యుంజయ మంత్ర జపం ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసిన